సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వీళ్ళిద్దరేమో చాలా సరదాగా ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే గిన్నె ఇస్తావంటే గిన్నె వెళ్తావా వెళ్ళు వెళ్ళు అది. సో టోటల్ ఐడియా ఎవరిది మొత్తం హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఇన్ తెలుగు అని కొట్టానమాట. మొత్తం అసలు షూటింగ్ విధానం, డైరెక్షన్ విధానం, ఏదేమైనా మన ఎడిటింగ్ విధానం అన్నీ కూడా నేను ప్రతిదీ దానిలో చూసి నేర్చుకున్నదే. ఒక డైలాగ్ కూడా చెప్తే ఇద్దరు కలిపి. ఏంటి ఎక్కడికి వెళ్ళొచ్చా? కనిపించట్లా, పిక్నిక్ వెళ్ళొచ్చా. ఓహో అలాగా. ఆటో రాలేదా? ఆటో రాలేదు, అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఆటో టాక్ వచ్చి అలా ఉంది. ఏం వాడు రాలేదా? ఎవడాడు? మీ మొగుడు. ఆయనే సక్రంగా ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు? మర్చిపోలేని క్షణం అంటే ఏం చెప్తాను. తన మెల్లో నేను తారీఖు. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ట్రెండ్ చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఒక అత్త కోడలేమో వాళ్ళు చాలా న్యాచురల్గా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, ఇంట్లో ఎలా ఉంటారు అలాగే వీడియోలు చేసి చాలా ఫన్నీగా కామెడీగా చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు మనతో ఉన్నారు. ఇప్పుడు మన శ్రీనివాసు అండ్ లక్ష్మి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ముగ్గురు మనతో ఉన్నారు. అసలు వీళ్ళు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఈ జర్నీ ఛానల్ లాగా, ఈ జర్నీలో వాళ్ళు పడిన స్ట్రగుల్ ఏంటి, ఇవన్నీ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి ముగ్గురికి. హాయ్ అండి. నమస్కారం. ఎట్లా ఉన్నారు? ఓకే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఐడియా ఎవరిది? ఇప్పుడు వీళ్ళిద్దరేమో చాలా సరదాగా ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే గిన్నె ఇస్తావంటే గిన్నె వెళ్తావా వెళ్ళు వెళ్ళు అది పిల్లల్ని ఆట పట్టించడాలు అవి. సో టోటల్ ఐడియా ఎవరిది మొత్తం? అంటే ఐడియా అంటే మామూలుగా ఈ ఛానల్ పెట్టడం వెనుక చాలా కష్టాలు ఉన్నాయి అన్నయ్య. అవన్నీ చెప్తే చాలా ఉన్నాయి, కానీ కొన్నే చెప్తాను. కొన్ని అంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇష్టం అన్నయ్య. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, సినిమా వాళ్ళ పక్కన నేను కూడా ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే చేయాలి అనేది ఒక కుతూహలం ఉంది. అలానే ఆ క్రమంలో కొన్నిసార్లు వచ్చి వెళ్ళాను. ఆల్రెడీ నేను తిరిగే ఈ ఏరియాలన్నీ తిరిగి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా తర్వాత అంటే ఆ వచ్చిన క్రమంలో ఏం జరిగిందంటే జబర్దస్త్ వచ్చాక జబర్దస్త్కి ఫేవరెట్ అయిపోయాను నేను. ఓకే. జబర్దస్త్ మీదకి వెళ్ళిపోయింది నా చూపు. జబర్దస్త్ మీదకి వెళ్ళిపోవడంతో ఎలాగైనా నేను జబర్దస్త్కి రాయాలి, దానిలో ఎలాగైనా నేను రాసే డైలాగ్స్ దానిలో నేను వేదిక మీద చూడాలి అనే కుతూహలం కలిగింది నాలో. అయితే దానికి ఎంత తిరిగినా, ఎందుకంటే నాలాంటి వాళ్ళు పాపం రాష్ట్రం నలుమూలల నుంచి నాలాంటి కుర్రవాళ్ళు ఎంతోమంది వస్తారు ఆశ పెట్టుకొని, కానీ అంత ఈజీగా అది దొరకదన్నయ్య అవకాశం. ఎంతో కష్టపడాలి, ప్లస్ ఒకవేళ టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా ఉండాలి. అయితే సరే నా అదృష్టం బాగలేదు అనుకున్నాను, వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయాక ఈ వెళ్ళేటప్పుడే బాధపడుతూ వెళ్ళాను అనమాట. దీన్ని ఒక ఇదిగా తీసుకొని, లేదు జబర్దస్త్ ప్రాంగణం చుట్టూ తిరిగినా సరే మనకి అవకాశం రాలేదు, వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది అని చెప్పి అనుకొని బాధతో ట్రైన్లో వెళ్తున్నప్పుడే ఆలోచించుకున్నాను అనమాట. ఏదో ఒక విధంగా ఇవాళ మనల్ని ఎవరు వచ్చి బాగు చేయరు, నీలో పలానా టాలెంట్ ఉంది రాయి అని నిలబెడతాం, అక్కడ తీసుకుపోయిన అనరు. అందుకని అదేదో మనమే నిరూపించుకోవాలి, అది ఏ విధంగా చేయగలం అని అడిగినప్పుడు కొంతమందిని నేను అడిగాను అన్నయ్య. అప్పుడు ఇక్కడ యూసఫ్ కూడా గణపతి కాంప్లెక్స్ తిరిగినప్పుడు ఆ ఏరియాలో నేను బాగా ఎక్కువ తిరిగాను. అక్కడ తిరిగినప్పుడు అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఎలా, అదే కొన్ని డీటెయిల్స్ అడిగాను అనమాట. అడిగితే ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నా, యూట్యూబ్ ఛానల్ అంటే ఏందనుకున్నావు, 2 కెమెరాలు ఉండాలి, 5 లక్షలు అవుతాయి, దానికి ఒక లైసెన్స్ ఉంటుంది తెలుసా అన్నారు. ఓ అబ్బో దీనికి లైసెన్స్ ఉంటుందా అనుకున్నాను. సర్లే భయపడి ఇంకా ఆగిపోయాను అన్నయ్య. తర్వాత ఏం జరిగిందంటే దాని గురించి వదిలేసా. యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనలో కాదు, లైసెన్స్ కూడా కావాలంటున్నారు, 2 కెమెరాలు కావాలంటున్నారు. అంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత స్తోమత మనకు లేదు, వదిలేసాను అప్పుడు ఆ మ్యాటర్ని. తర్వాత కొంతమంది వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో. చూస్తుంటే కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పే మాటలు నేను విన్నాను. వాళ్ళు ఏమని చెప్పారంటే, మీ జేబులో ఉన్న మొబైల్తోనే వీడియోస్ తీయొచ్చు అని చెప్పేసి మాట్లాడడం చూశాను. దాంతో ఇదిగో పలానా ఛానల్స్ని ఇలా ఫాలో అయితే మీరు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా దానిలో కొంతమంది యూట్యూబ్లో పెట్టారన్నయ్య. వాళ్ళని ఫాలో అయ్యాను నేను. వాళ్ళని ఫాలో అయ్యి ఏం చేశానంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఇన్ తెలుగు అని కొట్టానమాట. అలా చాలా వీడియోస్ వచ్చాయి. అలా కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యూట్యూబర్ని ఎంచుకొని అలా ఫాలో అయ్యాను అనమాట. ఫాలో చేసి మొత్తం అసలు షూటింగ్ విధానం, డైరెక్షన్ విధానం, ఏదేమైనా మన ఎడిటింగ్ విధానం అన్నీ కూడా నేను ప్రతిదీ దానిలో చూసి నేర్చుకున్నదే. ఇప్పుడు నేను ఈ వీడియోలు చేయడానికి కారణం కూడా ఈ వీడియోస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఓకే. మొత్తం అలా చూసి నేర్చుకున్నది అనమాట. నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యింది కూడా లేదన్నయ్య.
ఓకే అలా ఫస్ట్ వీళ్ళిద్దరితో మాట్లాడే ముందు ఒకసారి ఏమన్నా మీరిద్దరు ఒక డైలాగ్ ఏమన్నా చెప్తారు ఇద్దరు చాలా చాలా ఫన్నీగా ఏదో సరదాగా ఉన్నట్టు ఉంటుంది, అత్త కోడలాగా అనిపించరు. ఏంటి మొగ ముద్దాలు కూర్చుంటావు, మాట్లాడో. అంటే తను నిజానికి ఒక విషయం చెప్పాలన్న ఇక్కడ, తను చాలా డీసెన్సీ, నోట్లో నాకలేని అమ్మాయి. అంటే ఉందిలే కానీ దానికి చాలా ఎక్కువ ఉండదు మామూలుగా అయితే. అయితే నా బలవంతం మీద, నా ప్రెషర్ వల్ల, నేను ఆ పెట్టిన ఎఫర్ట్ మీద నా కోసం చేస్తుంది తన వీడియోస్. అడుగుదాం, మాట్లాడదాం. ఒక డైలాగ్ కూడా చెప్తే ఇద్దరు కలిపి. ఏంటి ఎక్కడికి వెళ్ళొచ్చా? కనిపించట్లా, పిక్నిక్ వెళ్ళొచ్చా. ఓహో అలాగా. ఆటో రాలేదా? ఆటో రాలేదు, అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఆటో టాక్ వచ్చి అలా ఉంది. ఏం వాడు రాలేదా? ఎవడాడు? నీ మొగుడు. ఆయనే సక్రంగా ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు? ఇప్పుడు ఆయన ఇంట్లో వీడియోలు చేద్దాం అన్నప్పుడు ఏమన్నారు మీరు? ఏమన్నా అమ్మాయికి అది పెద్దగా ఇష్టం లేదండి వీడియోలు చేయటం, ఎన్ని బాధలు పడాలి. మాట్లాడట్లేదు మీరు ఇద్దరు. అది అంటే నాకు వీడియోస్ మీద అవగాహన లేదు, నేను చేయలేనని చెప్పేసాను ఫస్ట్. అంటే చేయాల్సిందే, నా కోసం చేయమని ఒప్పించారు. అలా స్టార్ట్ అయింది, మెల్లగా స్టార్ట్ అయింది మెల్లగా. ఓకే, మీ అత్తయ్య గారు బాగా సపోర్ట్ చేస్తారా బాగానే? ఇంకే అమ్మ, ఇప్పుడు మీరు తను యూట్యూబ్ చేద్దాం అన్నాడు, వీడియోలు చేద్దాం అన్నాడు. సో మిమ్మల్ని ఇద్దరిని అందరూ కలిపి చేస్తుంటే పక్క వాళ్ళు అది ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అలా ఏం అన్నారు పని భాష లేదు. చాలా తింటున్నారు, బయటకి వెళ్ళి అడగటం ఎందుకు చేస్తున్నారు, ఏం పని లేదు, చాలా అవమానం అయ్యే మాటలు కూడా మాట్లాడారు, కానీ మేము పట్టించుకోవాలి. ఓకే, ఒక రోజు అయితే ఇంటికి వచ్చి వీళ్ళకి చెప్పి వెళ్ళాడు ఒక అతను, మా ఊరు అతన్ని, మీ అబ్బాయికి ఊళ్ళో పిచ్చి అనుకుంటున్నారు, మీ వాడికి మైండ్ పోయింది అనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళు కూడా భయపడ్డారు అప్పుడు నా విషయంలో. ఎందుకు ఒక సందర్భంలో ఎందుకురా అవసరమా ఇలా అనుకుంటున్నారంట, నవ్వుకుంటున్నారంట జనం అంతా ఊళ్ళో అన్నదే. అంటే దానికి ఒకటే అన్నా, నేను వాళ్ళు నవ్వుకోవడం కోసమే కదా వీడియోలు చేసేది నేను అని చెప్పేసి నేను కూడా. ఇప్పుడు చాలా మంది ఏదో ఇలా పిచ్చి పట్టిందా శ్రీనివాస్ కి అది చాలా మంది అన్నారు కదా, అన్నప్పుడు మీరు మానేద్దాం అనిపించిందా? ఎందుకు అప్పుడు అనిపించింది, ఏంటంటే ఇంటికి వచ్చేలా చెబుతున్నారు. మన సొమ్ము మనం చేసుకుంది కాక, మంది మనం తిన్నది కాక, ఒక్కరు పరాయాళ్ళు వచ్చి మనకి పిచ్చి పట్టింది అంటున్నారు. పైపెచ్చు ఆసుపత్రిలో చేరమంటే పిచ్చి పట్టింది శ్రీనివాసరావు అంటున్నారు. ఏంద్రా ఇదన్న అంటే, మనం నవ్వటానికే చేసేది కూడా, అనుకొని వాళ్ళు అనుకుందల్లా మనకు ఒక రాయి వేసినట్టేను, ఒక మెట్టు కట్టుకున్నట్టేను అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ లో తిట్టారు అందరూ, ఇప్పుడు అందరూ చాలా మంది ఏంటంటే చాలా బాగా చేస్తున్నారు మీరు, కామెడీ అడుగుతూనే ఉంటారు. మళ్ళీ అలా అన్నోళ్ళే మళ్ళీ వచ్చి మేము తీస్తామని అడుగుతున్నారు. అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అలా అడగటం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు శ్రీనివాస్ గారు కామెడీ వీడియోలు చేస్తున్నారు, బాగుంది, సెంటిమెంట్ కూడా ట్రై చేశారు. కానీ చాలా మంది ఏంటంటే అన్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతలేదు, వద్దు కామెడీ చేయండి అని చాలా మంది అడుగుతున్నారు కదా, ఏమనిపిస్తుంది? లేదన్న, అది చాలా తక్కువ కామెంట్స్ వచ్చాయి. మామూలుగా అంటే వర్కౌట్ కాకుండా మామూలుగా ఎక్కువ కామెంట్స్ వచ్చాయంటే, మీరు ఏడిపించొద్దన్న మమ్మల్ని, అసలు ఏదైనా చేస్తే సెంటిమెంట్ చేస్తే ఏడిపిస్తారు, కామెడీ చేస్తే నవ్విస్తారు, మాకు నవ్వులే కావాలి కానీ మీ నుంచి ఏడిపించడం వద్దన్న, మేము అసలు ఎందుకని ఇలా ఏడిపిస్తావు, మొన్నటిదాకా నవ్వించావు, ఇప్పుడు ఏడిపించడానికే కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాయి మళ్ళీ వీడియోస్ అన్నట్లుగా అంటారు. అంటే అప్పుడు నేను ఓకే అలా అన్నా సరే, నేను అంటే వాళ్ళని ఏడిపించేంతగా నేను ఎఫర్ట్ పెట్టాను వీడియోస్లో, అంత ఉంటే కదా వాళ్ళకు కూడా అలా అనిపించేది, అలా కూడా సంతోషపడేవాడిని. అంటే ఇలా సెంటిమెంట్ కూడా ఎందుకు చేస్తానంటేనే, మనిషి జీవితంలో నవ్వులు ఎంత ఇంపార్టెంటో సెంటిమెంట్ కూడా ఇంపార్టెంటే. అది సందర్భాన్ని బట్టి ఆ మనిషికి వస్తుంది, బయటకు వస్తుంది. ప్రతి మనిషిలో ఎమోషన్ ఉంటుంది. ఇంకోటి మెయిన్ సెంటిమెంట్ సీన్స్ అన్న, ఎమోషన్స్ అన్న నాకు చాలా ఇష్టం. వెంకటేష్ గారి సినిమాలు నేను బాగా చూస్తాను, ఆయన సెంటిమెంట్ సినిమాలు చాలా బాగుంటాయి అనమాట. అలానే నాకు మెయిన్ నేను ముందు సెంటిమెంట్ని ఇష్టపడతా కాబట్టి నేను కూడా సెంటిమెంట్ కూడా ఇంకోటి ప్రతి కుటుంబంలో ఉంటుంది. అందుకోసం అది కూడా గుర్తు చేస్తున్నాను అనమాట నేను. అంటే అది సరిగా పండట్లేదు అంటున్నారు, చాలా పండట్లేదని అంటున్నారా? సరే, నేను దాదాపుగా బాగా చేస్తున్నానని అనుకుంటున్నాను. ఏదన్నా చిన్న చిన్న రిమార్క్స్ ఉంటే సరి చేసుకుంటాను అన్నయ్య. ఓకే, సూపర్. ఇప్పుడు
మీ అత్తయ్య గారు మీ ఆయన చేద్దాం అన్నారు అంత పని, మీ ఇంట్లో మీ అమ్మగారు నాన్నగారు ఎందుకు అలా చేయడం, వీడియోలు అందరికీ కనపడడం ఎందుకని అంటుంటారు కదా, అదేం లేదండి. ఏమంటారు అలా ఏమంటలేదా వాళ్ళు? మా ఆయన ఇష్టపడితే వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పారు. మర్చిపోలేని క్షణం అంటే ఏం చెప్తాం? తన మెల్లో నేను తాళి కట్టడం. ఓకే. అవుతున్నారు మీ బాగా బాధపడిన క్షణం అంటే? బాగా బాధపడిన క్షణం అంటే అంటే ఉండడానికి చాలా ఉన్నాయన్న. బాధపడిన క్షణాలంటే నేను ఎమోషన్గా ఫీల్ అయింది, దాన్ని ఎమోషనల్గానే కాదు ఒక పట్టుదలగా తీసుకున్నాను వాటిలోంచి కూడా. జబర్దస్త్ ఒకరోజు స్కిట్లు రాసుకొని జబర్దస్త్ గేట్ దగ్గరికి వెళ్ళాను. మబ్బులు బాగా పట్టున్నాయి, పట్టుండి వర్షం స్టార్ట్ అవుతుంది. జబర్దస్త్కి ఆల్రెడీ ఆర్టిస్టులు వాళ్ళు ప్రకటించిన ఆర్టిస్టులు వెళ్ళిపోతున్నారు గేట్ లోపలికి. వాళ్ళతో పాటు నేను కలిసి షో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను కూడా కవర్ చేసుకుని వాళ్ళ గుంపులోకి పోయిందని వెళ్ళిపోదామని ఆ సెక్యూరిటీ గుర్తుపెట్టి నన్ను ఆపేశాడు. ఆపేసి హిందీ అతను అనమాట. అతనికి ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను వాళ్ళలో వాడిని అన్నట్టుగా చెప్తే పోనే లేదు లేదు నువ్వు ఏదో డౌట్గా ఉందంటే వారు నా ఫేస్ ఎక్కడ కూడా గుర్తుపట్టారా అని అనుకున్నాను. అనుకొని ఇంకా లేదు నేను రైటర్ అంటే ఏది చూపించన్నారు. నేను పెన్ను చూపించా. రైటర్ ఏంటి రైటర్ అంటే పెన్ను చూపించా. చూపిస్తే కథలు వద్దు అది అంటే తమాషాలు వద్దు అది అని చెప్పేసి అతను లేదు నీకు ఎవరైనా తెలిస్తే ఫోన్ చేయన్నారు అనమాట. నాకెవరు తెలియదు కదా, తెలియకపోయేసరికి నేను ఫోన్ పట్టుకుని ఊరికి వెళ్ళేలా చూసుకున్నాను, ఫోన్ చేయలేకపోతున్నాను. ఒక పక్క ఇంకా రెడీగా ఉంది వర్షం రావడానికి. అయితే ఆయన ఏం చేశాడంటే ఇక పోనివ్వలేదు. ఆ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇలా బ్రతిలాడుతూనే ఉన్నాను, వద్దు వద్దు అన్నాడు, గేట్ వేసేసాడు. ఆయన ఇంకా వర్షం స్టార్ట్ అయింది, ఆ సమయానికి స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు, అంత దూరం నిలబడ్డాడు షెల్టర్ కింద. నేను మాత్రం వర్షం స్టార్ట్ అయినా ఆయన పోనీ లేదని అవమానంతో అక్కడే ఉన్నా. ఆయన ఎదురుగా 20 minutes తడుచుకుంటూనే ఉన్నాను, ఎక్కడక్కడే ఉన్నాను. ఆయన చూసి కూడా దిమాక్ బాయ్ జావ్ అనేవాడు నన్ను. నేను ఆయనకి వెళ్ళి చూసుకుంటా కనీసం ఇట్లా తడుస్తుంటే జాలిపడైన లోపలికి పంపిస్తాడేమో అని అనిపించేది. అంటే వాళ్ళకు కూడా రూల్స్ ఉంటాయి కదా. ఓకే, తర్వాత అతను కూడా నాకు నచ్చాడు, ఎందుకంటే డ్యూటీ బాగా చేశాడు, అది నచ్చింది నాకు. ఓకే, ఆ విషయంలో ఓకే సరే బాధపడితే వెనక్కి వెళ్ళిపోయాను. ఇంకొక సందర్భం ఏంటంటే కొన్నాళ్ళు ఫ్యామిలీతో ఉన్నాను, ఇక్కడ ఎల్ఎన్ నగర్లో ఉన్నాను నేను. అప్పుడు కూడా ట్రై చేశాను. మళ్ళీ అప్పుడు రెంట్లు భారం ఖర్చు భారం ఎక్కువ అయిపోయి తట్టుకోలేక వీళ్ళని పంపించేశాను. మళ్ళీ ఒక్కడిని సింగిల్గా వచ్చాను. అప్పుడు ఒక్కొక్క సందర్భంలో టైంకి ఇంటి దగ్గర నుంచి మనీ అకౌంట్లో ఏమంటే లేట్ అయ్యేసరికి ఆకలి. ఒక్కొక్క రోజు ఈ గణపతి కాంప్లెక్స్ అదే యూసఫ్ గూడ ఏరియాలలో మన పారీ గోడలు ఉంటాయి చూసేవనే, ఇంటి బయట పారీ గోడలు. ఆ పారీ గోడలకి గూళ్ళు పెట్టి అందులో గణేష్ విగ్రహం ఇలా విగ్రహాలు పెట్టుకుంటారు, దేవుళ్ళ విగ్రహాలు. ఆ విగ్రహాల దగ్గర అరటిపళ్ళు జాంపళ్ళు అవన్నీ పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాక అది ఏదో నైట్ టైంలో నేను తీసుకొని తినేవాడిని. అది దొంగతనంగా తినేవాడిని. అంటే దొంగతనం నేను అంటున్నాను, దొంగతనం కూడా పూర్తి స్థాయి దొంగతనం కాదని కూడా అనుకుంటున్నాను. మళ్ళీ దానికి ఏమని అనుకుంటారు, వచ్చాయన్నయ్య వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ. పృథ్వీరాజు గారి భార్య ఉన్నారు కదా ఆవిడ మేడం గారు, మన రంగుల ప్రపంచం అనే సినిమాకి ప్రమోషన్ కూడా అడిగారు ఆవిడ. అది వాళ్ళు అలా అడగడం వల్ల నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ బట్ చేయలేకపోయి మేము లేటుగా చూసుకున్నాము, టైం వెళ్ళిపోయింది అనమాట. మేము లేటుగా చూసాను, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు వాళ్ళు, చాలా లేటుగా చూసుకున్నాను. ఓకే, అలా జరిగింది అనమాట. ప్రమోషన్ లైవ్ వస్తున్నాయి బాగానే, చాలా వచ్చాయి. 150 members ప్రమోషన్ ఇప్పటికీ ఇన్స్టాలో వెయిటింగ్ లో ఉన్నారు, కానీ నేను ఏ ఒక్కటి చేయలేదన్నమాట. అలానే ఇంటర్వ్యూస్ కూడా చాలా వచ్చాయి, ఒక 7-8 ఛానల్ దాకా వచ్చాయి. కానీ నేను అప్పట్లో ఒకటే గోల్ పెట్టుకున్నాను అనమాట, 1 million అయ్యేంత వరకు ఎటువంటి ప్రమోషన్ చేయను, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఎవరికి ఇవ్వను. ఇది నా గోల్. అంటే ఒక మొదటి మెట్టుగా భావిస్తున్నా. అంటే 1 million అవగా నీకు రిలీఫ్ అవుతావా అని అర్థం కాదు, ఒక మొదటి పురస్కారం లాగా. షార్ట్ వీడియోలో బాగా వస్తున్నాయి వ్యూస్, ఫుల్ లెంత్ వీడియోలో రావట్లేదు కదా. ఫుల్ లెంత్ వీడియోలు రావన్నాయి. ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ త్వరగా రీచ్ అవుతాయి. షార్ట్స్ చూడడానికి అలవాటు పడ్డారు ఎక్కువ. షార్ట్స్ చూడడానికి అలవాటు. మొదట్లో వ్లాగ్సే చేశాను అనమాట. నేను కూడా ఫస్ట్ లో అసలు ఈ వీడియోస్ చేయలేదన్నయ్య. ఫస్ట్ నేను ముందు ఇది పూర్తిగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఒక పక్క యూట్యూబ్ లో ఎలా అని చెప్పి వర్క్ నేర్చుకుంటూ ఈ వీడియో చేశాను అనమాట. పెట్టేశాను, ఏం తెలియకుండానే ఛానల్ స్టార్ట్ చేసేసాను. ఛానల్ స్టార్ట్ చేశాక ఇక యూట్యూబ్ లో చూసి రోజు రోజుకు పనితనం నేర్చుకున్నాను.
ఆ టైంలోనే వ్లాగ్స్ చేస్తూ చికెన్ ఫ్రైలు అవన్నీ పొలాల్లోకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఇలా వెళ్ళి తగినంత ఉప్పు వేయండి ఫ్రెండ్స్, తగినంత కారం వేయండి, తగినంత పసుపు వేయండి అని ఇలా చేశాను వీడియోస్. తెలుసా అమ్మగారు తెలుసా? లేదు, అప్పటికి అమ్మ ఎంట్రీ అవ్వాలి. అమ్మగారికి మేము వీడియోస్ చేస్తున్నామని తెలుసు. ఏమనిపిస్తుంది అమ్మ అప్పుడు చెప్పినప్పుడు ఇట్లా వీడియోలు చేస్తున్నారు అన్నప్పుడు? జనం ఇలా అంటున్నారు, వీడు చూడపోతే ఇట్లా చేస్తున్నాడు. అప్పుడు మీరు కూడా జాయిన్ అయిపోయారు ఇంకా లాస్ట్ కి? వీళ్ళు జాయిన్ అవ్వడం వరకు మళ్ళీ ఇంకొక రీజన్ ఉందని, ఇలా చేస్తూ ఉంటుంటే ఇట్లే ఒకరోజు పెరటి కష్టం వీడియో అని చెప్పి ఒకరోజు పెట్టాను. ఇక్కడే మా మామగారు ఫోన్ చేసి బాగా తిట్టారు నన్ను, దాదాపుగా తిట్టినట్టు ఇండైరెక్ట్ గా. ఏం చేస్తున్నావు ఏంట్రా, అసలు పెరట్ చూపిస్తావు, కళాయిలో చికెన్ వేపుతావు, లేదా లెవర్లు ఫ్రై చేస్తావు, ఈ అసలు ఎవరైనా చూస్తాడా ఈ వీడియోస్? పెరట్ అదే కష్టం అనేది ఎవరికి ఉండదు, పూల చెట్లు ఎవరు కొట్టంలో ఉండవు చెప్పు, అవి కూడా చూపించి ఇదిగో మందార పువ్వు, ఇదిగో మల్లె పువ్వు అని చెప్తావు, అసలు ఏమన్నా బాగుందా నీకు, ఏమన్నా అసలు ఇంగితం ఉందా అన్నట్టుగా మాట్లాడారు. ఏదో పుచ్చకాయ ఒక వీడియో చేసావు, అది కూడా పెద్దగా నవ్వు రాలేదు అని కూడా అన్నారు అన్నయ్య. అది కూడా పెద్దగా నవ్వు రాలేదు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడు వీడియోలో చాలా హుషారుగా కనిపిస్తుంటది వీడియోలో. అదే తను డీసెన్సీ అన్నాను, చాలా సైలెంట్. అవునవును. అదే అప్పుడు ఏమనిపించింది అట్లా మీ నాన్నగారు అలా తిట్టినప్పుడు? నాన్నగారు మా ఈవిడ వాళ్ళ నాన్నగారు కదా, మా రిలేషన్ లో మామయ్య అని ఒక వీళ్ళ నాన్నగారు కాదు. అయితే ఇంకా తిట్టినప్పుడు ఇంకా ఆ రోజు నైట్ నిద్రపోకుండా, అప్పుడు స్పీకర్ ఆన్ చేస్తే ఈవిడ కూడా విన్నదన్నాయి. ఆ నైట్ నిద్రపోకుండా తను నిద్రపోయాకైనా నేను మళ్ళీ నిద్రపోకుండా ఆలోచించి అసలు సిగ్గనిపించింది ముందు. నిజమే, నేను ఏంది అలా చెప్తాను, ఇది ఎంత కాదు, ఇది కాదు, ఇంతకు మించి ఉండాలి అని చెప్పేసి అంతకుముందు నుంచి వీళ్ళతో మీకు ఒక కంటెంట్ అనేది తయారు చేస్తున్నా, దాని సమయం వచ్చినప్పుడు మీరు రావాలి, రెడీగా ఉండండి అని చెప్పుకుంటూ వస్తున్నా. ఈ తిట్టే సమయానికి ఇంక లేట్ చేయబుద్ది కదా, అప్పటికే 6 నెలలు గడిచిపోయింది, టైం గడిచిపోయింది. సబ్స్క్రైబర్స్ 4,000 సబ్స్క్రైబర్స్. అలా తిట్టినప్పుడు ఏం అనలేదా మరి? ఏమనలేమన్నా, ఎందుకంటే అసలు నోరు మూసుకొని విన్నాం, ఎందుకంటే మాట్లాడలేము. ఇంకా మీకు ఏమనిపించింది అలా ఫోన్ చేసి తిట్టినప్పుడు? అనిపించినప్పుడు మన వాళ్ళే మనల్ని అంటున్నారే అని బాధ అనిపించింది. అంటే ఒకటనే ఇక్కడ రీజన్ ఏంటంటే, అంటే అప్పుడు లాగ్ వీడియోస్ చేసేది నిజంగానే నచ్చలేదేమో, అది ఆయన అలా అనడం వల్లే కదా తర్వాత నేను ఒక మినీ జబర్దస్త్ని సృష్టించుకున్నాను. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక ఇలా కాదు, నేను ఏదైతే కంటెంట్ వీళ్ళిద్దరి మీద అనుకున్నానో త్వరగా ప్రారంభించేయాలి, దాన్ని త్వరగా మొదలు పెట్టేసేయాలి అని చెప్పేసి అప్పుడు వీళ్ళిద్దరిని రంగంలోకి తీసుకొచ్చాను అనమాట. ఆ స్కిట్స్ ఇంతకుముందు ఎక్కడ ఉండవు, జబర్దస్త్ని పోలి ఉంటాయి, అలాంటి స్కిట్స్ చేయాలి మనం. అది కూడా రిస్కీతో కూడుకున్నాయి అన్న. 1 నిమిషంలో 10 పంచులు యావరేజ్గా, ఒక దానిలో తగ్గినా ఒక దానిలో పెరిగినా యావరేజ్గా 10 పంచులు ఉండేలా చూసుకున్నాను. ఇంకోటి అత్తా కోడళ్ళు మళ్ళీ ఇక్కడ బంధాలను డామినేట్ చేయకూడదు, వల్గర్గా రాకూడదు, అది జాగ్రత్త అవునవును. పిల్లల్ని ఎట్లా జాయిన్ చేస్తాం మళ్ళీ? వీళ్ళది అయిపోయింది, పిల్లల్ని ఎంత జాయిన్ చేయాలనిపించింది మళ్ళీ స్కిట్ లో అన్న? ఇప్పుడు రొటీన్ గా డైలీ వీళ్ళనే చేయించారు కదా, పిల్లలకు కూడా యాక్టింగ్ నేర్పించాలని నా ఆశ. మెయిన్ పిల్లలకు కూడా యాక్టింగ్ నేర్పించాలి. అసలు ఒకటే నేను మెయిన్ కరెక్ట్. అసలు మీ వీడియోలకు కారణం స్టార్టింగ్ లో మా పెద్ద బాబే మా కెమెరామెన్ అన్న. ఆయనే కనుక నేను చేయడానికి మారం చేస్తుంటే ఈ మాత్రం దాకా మేము వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు ఇంకా పాటలు కూడా ఏదో పాడతారంట కదా, ఎట్లా? నేను చిన్నప్పటి నుంచి మేకలకు పోతా, గేదెలకు పోతా, పాటలు పాడుకుంటా. పాడతారు ఒకటి ఇంత నిరాశ నీకేలా, ఇంత నిరాశ నీకేలా, ఇంత నిరాశ నీకేలా, ఇంత నిరాశ. ఎక్కడ నేర్చుకున్నారు ఈ పాటలన్నీ మీరు? నేను ఒక సినిమా చూసి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీడియో, తను చేసినప్పుడు తిట్టారని చెప్పారు. ఇప్పుడు చాలా మంది తను ఏదో పిచ్చోళ్ళ చేస్తుంటే మీరు కూడా ఎంతో చేస్తున్నారని అంటుంటారు కదా మిమ్మల్ని, అన్నారు ఎవరన్నా అలాగా? ఎవరేమనుకుంటే కానీ మొదలు పెట్టిందో ఆపడానికి వెళ్ళేది అనుకున్నాను. ఓకే, ఎంత ఫస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నావు ఫస్ట్? 46,600 అన్నయ్య. ఓకే, ఎలా ఖర్చు పెట్టావు? అవి ఖర్చు పెట్టలేదు అన్నయ్య, ప్రత్యేకంగా అది సపరేట్గా అంతే ఉంచాను దాన్ని. ఇంకా వాటిలోంచి ఒక కొంచెం అమౌంట్, కనీసం
సరే ఒక సగం అమౌంట్ ఎంతో తీసి ఒక మంచి పనికి ఉపయోగిద్దాం అనుకున్నాం ఫస్ట్ శాలరీతో. 1 million సెంటిమెంట్ పెట్టుకోవడం వల్ల అది అంతే పెండింగ్లో పడిపోయింది. నా ఆలోచన ఏంటంటే, నేను అనుకుంది ఏంటంటే మనసులో, ఈ అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కనీసం ఒకరోజు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టించిన వారం అవుదాము అన్న ఆశ. అంటే ఒక బిర్యానీ లాంటిది కమ్మని విందు వాళ్ళకి అందిద్దామని మేము అనుకున్నాం. ఓకే, ఎక్కువ హైయెస్ట్ ఎంత వచ్చింది రెవెన్యూ? హైయెస్ట్ వచ్చేసి 1,02,000 వచ్చింది అన్నయ్య 1,02,000 ఒక మంత్. తర్వాత మళ్ళీ వీడియోస్ మేము చేయకుండా గ్యాప్ రావడం వల్ల షార్ట్లు చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా వ్లాగ్స్ ఏం చేయలేదన్న పెద్దగా, మధ్యలో వ్లాగ్స్ చేయలేదు. మన రీసెంట్గా ఎంత తీసుకున్నారు? రీసెంట్గా అయితే మరీ తక్కువ 20 తీసుకున్నాను. ఎందుకంటే వ్యూస్ తగ్గినాయి. అది కూడా కారణం ఏంటంటే మేము మధ్యలో వీడియోస్ చేయలేదు. పిల్లలిద్దరికి అమ్మవారు పోసింది, తను కొన్నాళ్ళు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇలా 1 by 1 ఇంకా బాగా గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ కూడా చిన్న గ్యాప్ కాదు, 20 days గ్యాప్ అలా వచ్చేసింది అనమాట. ఇదేంటంటే యూట్యూబ్ ఎలా ఉంటుందంటే, అల్గారిథము డైలీ వీడియోస్ చేస్తేనే పుష్ చేస్తుంది బాగా. ఆబ్సెంట్లు పడితే మాత్రం ఇక తగ్గిపోతుంది అనమాట. అలా అన్న. ఓకే, పిల్లల గురించి వచ్చింది కాబట్టి ఒకసారి పిల్లల్ని కూడా పిలుద్దాం ఒకసారి. అలాగే. ఏమన్నా బుల్లి కెమెరామెన్ పేరేంటి? నీ పేరేంటి? వెంకట ప్రభాస్. మీ నాన్న ప్రభాస్ అంటే ఇష్టమా? అంత ప్రభాస్ నీకు కూడానా? ఒక డైలాగ్ చెప్పు ప్రభాస్. మమ్మీ, మిరగాయ ఇంతే ఉంటది కానీ దాన్ని కొరికితే పేనం ఎక్కడో ఉంటది. ఏం చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావు. స్కూల్లో ఏమైనా అంటుంటారా వీడియోలు చేస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్స్ ఏమైనా అంటారా? ఏమంటుంటారు ఫ్రెండ్స్ అందరూ? మీరేంద్ర పిక్చర్ లెక్క అట్లా చేస్తాను. నీకు ఏంటి అమ్మ పాలు తీసుకురమ్మంటే ఏం తీసుకొచ్చావు నువ్వు వెళ్ళి? ఎవరిది ఐడియా? ఎవరిది? ఓకే ఓకే. సరే, ఇప్పుడు పిల్లలిద్దరూ పిల్లల్ని కూడా బాగానే తీసుకొచ్చి అన్ని పెడుతున్నారు. మొత్తం తన కెమెరామెన్ మొత్తం 5 బాగా చేస్తున్నారు. సో మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ నేను జబర్దస్త్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నిన్న బాబా నన్ను కలిశాను. ఆయన దాదాపుగా ఓకే చెప్పారు. ఇక ఆయనతో నా జర్నీ స్టార్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ కారణం ఏదైనా కావచ్చు, అది నా దాకా అదృష్టం లేక ఇంకేదో రీజనో, ఒకవేళ అక్కడ కానీ నేను మిస్ అయితే ఇక యూట్యూబ్లో జర్నీ కొనసాగిస్తాను మళ్ళీ ఎప్పటిలాగా. ఈసారి మాత్రం అంటే ఈసారి ఇక మనస్ఫూర్తిగా చెబుతున్నా అన్న, 1,00,00,000 మంది సబ్స్క్రైబర్స్ టార్గెట్గా పెట్టుకుంటా. ఇది ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ అయితే కాదు, నా నమ్మకం అనమాట. అంటే మా వ్యూవర్స్కి ఇంకా మంచి మంచి కంటెంట్లు అందించి, సమాజం పట్ల కూడా కొన్ని జరుగుతున్నాయి చూడండి, వాటి మీద కూడా వీడియో చేసి ఈరోజు మా ఛానల్ ఇలా ఉందంటే దానికి కారణం ఇప్పుడు చూసే వ్యూవర్సే అన్నయ్య. ఈ వ్యూవర్స్ వాళ్ళలో ముఖ్యంగా సబ్స్క్రైబర్స్. కంటెంట్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి, మంచి కంటెంట్ పెడుతున్నావు కాబట్టి జనం అందరూ నిన్ను ఆదరిస్తున్నారు. హెల్దీ కామెడీ పెడుతున్నావు, అది కూడా వల్గర్ కాకుండా చాలా మంచిగా పెడుతున్నావు. సో ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు నేను. మేము ఈ స్థాయిలో ఉండడానికి వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువే. కానీ అలాగని ఏమీ ఇవ్వలేని పరిస్థితి నాది. కానీ ఒకటి మాత్రం ఇవ్వగలను, ఇంకా బెటర్మెంట్గా ఎంటర్టైన్మెంట్ మాత్రం అందించగలను. అది మాత్రం చెప్పగలను అన్నయ్య. నవ్వించడం తప్ప మరేమి ఇచ్చుకోలేని పరిస్థితి నాది వాళ్ళ విషయంలో. వారికి మాత్రం మేము రుణపడి ఉంటాము. ఇంకా మంచి మంచి సక్సెస్ కొట్టాలి, ఇంకా నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది మన లక్ష్మీ శ్రీనివాస్ వాళ్ళతో స్పెషల్ చిట్ చాట్. ఓకే, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.